మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోరులో భాగంగా నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. 3వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గురిజాల నరేందర్ తన మద్దతుదారులతో కలిసి డివిజన్ వ్యాప్తంగా ముమ్మర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను నేరుగా కలుస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో నల్గొండ గత 2 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని నరేందర్ పేర్కొన్నారు. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సుమారు 2,200 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు అందేలా చూశామని, త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి ప్రాథమిక సమస్యలను పరిష్కరించామని వివరించారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. యువతకు ఉపాధి కల్పనలో తోడ్పాటును అందిస్తామని, డివిజన్ పరిధిలో అత్యాధునిక వ్యాయామశాల, గ్రంథాలయం ఏర్పాటు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా చేయి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇక్కడ మా పానగల్లో చాలా ఈ 40 టోటల్ నల్గొండ వాటర్ మొత్తం ఇక్కడ మా 3వ వార్డు నుంచే పోతుంది. ఇంతవరకు పట్టించుకున్నారు. గత పాలకులకు కూడా చెప్పి చాలాసార్లు చాలా విరమించుకున్నా లేదు. ఈ మధ్యన మొన్న ఈ నాగరాజు వచ్చినాక మాకు ఇక్కడ వాటర్ సమస్య కూడా వాటర్ లైన్ మొత్తం జేసీబీ తోటి అన్నీ చేసి మిషన్ భగీరథ అసలు మా పానగల్లో మిషన్ భగీరథ అనేదే లేదు. ఈ 40 కుటుంబాలకు మిషన్ భగీరథ ప్రతి ఇంటికి ఒక నల్లా ఫిట్ చేసిండు. ప్లస్ మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్సు, ఉచిత బస్సు, ఉచిత బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నారు. మళ్ళీ అది 10 లక్షలు ఆరోగ్యశ్రీగా 10 లక్షలు వస్తుంది. దీనికి మా కాంగ్రెస్ డివిజన్ నుంచి 3వ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో ఈసారి గెలిపించుకుంటాం మా నాగరాజ్ భాయ్ని. గాలి వినోద 3వ వార్డు కాంగ్రెస్ చేకూర్తు నేను నిలబడుతున్నాను. భాగంగా 3వ వార్డు 3వ డివిజన్ పానగల్ ప్రాంతంలో మేము ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాము. దీంట్లో మా పానగల్లు సంబంధించినటువంటి 550 మా బూత్లు 550 ఓట్లు ఉన్నవి. ఈ 550 ఓట్లలో మా బూత్ యొక్క మేము ప్రధాన సమస్యలు వచ్చేసి ఇక్కడ 40 వార్డులకు వెళ్ళి వాటర్ వచ్చేసి మా ఇక్కడ లోతట్టు ప్రాంతమైనటువంటి మా పానగల్లుకు వరద తాకిడి వల్ల మా ఇళ్ళకి వాటర్ రావడం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రధాన సమస్య వాటర్ సమస్య ఉండే ఇక్కడ మషిన్ పైన వాటర్ లేవు. గత 10 సంవత్సరాలుగా గత పాలకులు చేసిన తప్పిదం ద్వారా ఇక్కడ మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము అధికారం వచ్చిన తర్వాత మంత్రి గారి చొరవతోనే ఇక్కడ ప్రతి 40 కుటుంబాలకు ప్రతి గడపకు ఇప్పుడు మంచినీళ్ళ ట్యాపు పెట్టినాము. దాంతోపాటు ఇక్కడ ప్రధాన సమస్య సీసీ రోడ్లు ఇక్కడ ఉన్నవి. అతి త్వరలో సీసీ రోడ్డు మంత్రి గారు చెప్పినారు. సీసీ రోడ్లు ఇక్కడ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాతకి సీసీ రోడ్లు ఇక్కడ ముమ్మరం చేస్తాము. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పథకాల్లో ముఖ్యంగా సన్నబియ్యం కానీ, తర్వాత ఉచిత బస్సు కానీ, తర్వాత మన ఫ్రీ కరెంట్ కానీ, తర్వాత మన ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దాంతోపాటు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం మన అందరికీ తీపి కవర్ పింఛన్ల రూపంలో తీపి కవర్ అందించబోతుంది. దాంతోపాటుగా ముఖ్యంగా ప్రతి పేదలు గత 10 సంవత్సరాలుగా ఇండ్లు లేక శిథిలాస్థలంలో ఉన్నటువంటి ఇళ్ళని మన మంత్రి గారి చొరవతో 3,500 ఇళ్ళు నియోజకవర్గంలో దరిదాపులా 3,000 ఇళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. 3,000 ఇళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ 3,000 ఇళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి దాంతోపాటు రేషన్ కార్డు అసలు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అనిపించుకుంటుంది.